ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 111 అధ్యాయము 1 వచనము. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, జనముల మధ్య దావీదు భక్తుడు స్తుతించాడు, రాజ్యములలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, గొర్రెల్ని మేపుకుంటా ఉన్నప్పుడు దావీదు స్తుతిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అయితే దావీదుని కుటుంబ సభ్యులు చీదరించారు, కుటుంబంలో నుంచి వెలివేసి కొండలల్లో ఆ గొర్రెల్ని మేపుకునేటువంటి స్థితికి ఇచ్చి ఉన్నారు. అయితే మనుషుల చేత ద్వేషింపబడినటువంటి వాడు, ఆ ప్రాంతం అంతటిని ఎగతాళి చేయబడ్డవాడు, జనములందరూ కూడా చీదరించుకున్నటువంటి వాడు. అయితే ఎప్పుడైతే యెహోవాకు స్తుతించడం మొదలుపెట్టాడో, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే దేవుని పరిపూర్ణ హృదయముతో పాటల ద్వారా దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చాడో, దేవుడు తనను ఇష్టానుసారమైనటువంటి కుమారుడుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి స్తుతి ద్వారా రాజుగా మార్చబడింది. హల్లెలూయా. స్తుతి చూడండి ఎంత పరిస్థితులను మారుస్తుందో. దానియేలు భక్తుణ్ణి కూడా మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తా ఉన్నాడు, స్తుతి చేస్తా ఉన్నాడు. ఆ సింహపు గుహలలో కూడా సింహాల నోర్లను మూయించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను జనములలో నేను స్తుతించమని చెప్పలేదండి, రాజ్యముల మధ్య వెళ్ళి నిన్ను స్తుతించమని చెప్పలేదు. అయితే వారం అంతటిలో నీకు జరిగిన కార్యములను బట్టి నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవుని కృప గనుక నీవు మందిరంలోకి వచ్చినప్పుడు మైమరచి దేవుణ్ణి పరిపూర్ణముగా స్తుతించాలి అనేసి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది దేవుని సన్నిధిలో పాటలు పాడుచు పరిపూర్ణ ఆత్మ కలిగి భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అయితే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మందిరానికి వస్తున్నటువంటి కొంతమందిలో వారికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, వారు గృహాలు కట్టుకుంటా ఉన్నారు, వారు మంచిగా బాగుపడుతూ ఉన్నారు, వారు మంచిగా ఉన్నారు అంటే ఏదానికోసం? వారి స్తుతి వారి స్థితిని మారుస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ స్తుతి నీ స్థితిని మారుస్తూ ఉందా? హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు మందిరానికి వచ్చి కూడా వారిని వీరిని చూసుకుంటా నీ టైంని గడుపుతా ఉన్నట్లయితే నీ స్తుతి దేవుని దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. అయితే నువ్వు స్తుతించడము మొదలుపెట్టు. నువ్వు ఏ బానిసత్వపు బ్రతుకులో ఉన్నా, ఏ యొక్క రోత పాత బ్రతుకులో ఉన్నా, దేవుడు నిన్ను తీసుకొని అతని ఇష్టానుసారమైనటువంటి కుమారుడు దావీదు ఎలాగైతే తన కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడో అటు రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనేసి ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో స్తుతి లేదేమో. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితంలో స్తుతి లేకోకుండా ఉన్నావేమో, నీవు స్తుతించడం మర్చిపోయి ఉంటా ఉన్నావేమో. అయితే ఇవి మొదలుకొని స్తుతి ఆరాధనను మొదలుపెట్టు, నువ్వు స్తుతించడము మొదలుపెట్టు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అనేక మార్లు దావీదు 7 మార్లు ప్రార్థించేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, ఉల్లాసముతో రాజ్యముల మధ్య ఉన్నప్పుడు జనముల మధ్య ఉన్నప్పుడు దేవుణ్ణి కొనియాడి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎక్కడా కూడా సిగ్గుపడలేదండి దావీదు. ఎందుకో తెలుసా? నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, మనుషులను కాదు. హల్లెలూయా. ఈరోజు మనుషులు చూస్తారనేసి, వారు చూస్తారు, వీరు చూస్తారు అనేసి నీ స్థుతి సరిగ్గా లేదేమో, అందుకే నీ స్థితి అలాగనే ఉందేమో. అయితే నువ్వు స్థుతి మార్చుకో, దేవుడు నీ స్థితిని మార్చాలి అనేసి అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు రీతైనటువంటి స్థుతి ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.